హలో అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి గత 2-3 డేస్ నుంచి సిజేపీ వర్సెస్ గవర్నమెంట్ న్యూఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతుంది. అది వాళ్ళు కొన్ని డిమాండ్స్ జేపీ నడ్డా గారికి పెట్టారు. ఆ 3 డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేయాలని, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని, థర్డ్ వచ్చేసి నీట్ నుంచి ఎవరైతే నష్టపోయిన ఫ్యామిలీస్ అదే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళకి 1 crore ఇవ్వాలా అనేసి వాళ్ళ డిమాండ్స్ పెట్టారంట. అయితే ఇక్కడ సీజీపీ కరెక్టా, గవర్నమెంట్ కరెక్టా అంటే మనం రెండింటికి ఏం చెప్పలేము. ఇప్పుడు సీజీపీకి నేను ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాను అంటే గవర్నమెంట్ అంటుంది వాళ్ళకి టెర్రర్ లింక్స్ ఉన్నాయండి, వాళ్ళ టెర్రర్ లింక్స్ ద్వారా ఫండింగ్ అవుతుంది, అందుకోసమే వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటున్నారు. ఫైన్, వాళ్ళు అలాగే చేస్తున్నారు అనుకుందాం. మళ్ళీ గవర్నమెంట్ చేతిలో రా ఉంది, అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ తీసుకొని ప్రజలకు ఎక్స్పోజ్ చేయండి, లేదా వాళ్ళని పిలిచి క్వశ్చన్ చేయండి, మీకు ఇంత డబ్బు ఈ కంట్రీ నుంచి ఎందుకు వచ్చిందని. అలా చేస్తే ప్రజలు కూడా వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అంతా మీ చేతిలో పెట్టుకొని రా మీ చేతిలో ఉందంతా, వాళ్ళని లాగండి నడి రోడ్డుకి, ఎవరు పంపించారు డబ్బు ఏంటిది అనేది. మీరు అలా చేయకోకుండా వాళ్ళతో టెర్రర్ లింక్స్ ఉన్నాయంటే దానికి ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఉంటే ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయరు. సో అదొక డైలమాలో ఉన్నాను నేను, సీజేపీకి సపోర్ట్ చేయకూడదు అనేసి. ఇంకోటి గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలండి? మన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోన మనం ఆల్మోస్ట్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాం. 138 ఏమో పొజిషన్ ఉంది. పాస్పోర్ట్ ర్యాంకింగ్లోన 125 ఉన్నాం. మనకిన బెటర్ పాస్పోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నాయి. ఎందుకు ఇలాగైతున్నాయి? మళ్ళీ కొంతమంది అంటున్నారు గత ప్రభుత్వంలోనే పేపర్ లీక్ జరిగినాయా అంటే జరిగినాయి. అలా జరగకూడదనే కదా మన మీ గవర్నమెంట్ అనుకునింది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా కామన్ మ్యాన్ ఎక్కడికి పోవాలా? వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా మనం ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్సులు విపరీతంగా ఇస్తున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. మరి ట్యాక్స్ కట్టినప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ ఎక్కడుంది? ఇండియా ఈజ్ లార్జెస్ట్ పావర్టీ నేషన్ ఇన్ ద వరల్డ్. దీనికి సమాధానం ఎవరు చెప్పరు. ఏమన్నా అంటే రిలీజియన్ తీసుకొని వస్తారు, రిలీజియన్ తీసుకొని వచ్చి మన కంట్రీని సర్వనాశనం చేస్తారు. ఎలాగానండి? వరల్డ్లోనే మన కంట్రీ 4th వరస్ట్ రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే 4th వరస్ట్ వరల్డ్లో ఎన్ని దేశాలు ఉంటాయి, దాంట్లోనే ఇండియా ప్లేస్ 4th అంటే వరస్ట్ అంటారు. రిలీజియస్ కొట్లాట్లు ఈ దేశంలో ఎక్కువ ఉంటాయి అనేసి చెప్తున్నారు. సో ఇలాగా దీనికి ఆన్సర్ ఏది అంటే ఎవరు చెప్పడు. లార్జెస్ట్ ఎకనామీ అన్నాం, ఫైన్. మళ్ళీ పూరెస్ట్ కంట్రీ కూడా మనమే. మన పాస్పోర్ట్ ర్యాంకింగ్ వరస్ట్గా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోనే లాస్ట్లో ఉన్నాము. తర్వాత ఇది ఇందాకే చెప్పాను చూడండి, ఏంటిది అది? ఫ్రీడమ్ ఆఫ్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ అయిపోయింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. వరల్డ్స్ లార్జెస్ట్ కమ్యూనల్ రైట్స్ 4th ప్లేస్లో ఉండింది మన దేశమే. ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ వదిలేసి మనము ఏవేవో వేరే టాపిక్స్ మీద మాట్లాడతారు. అది ఎంతవరకు? ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఎలా సపోర్ట్ చేయాలా? గవర్నమెంట్కి సపోర్ట్ చేయలేను, అట్లా సీజేపీకి సపోర్ట్ చేయలేను. నేనేమంటానంటే మనకి యాజ్ ఎ కామన్ మ్యాన్గా, యాజ్ ఎ కామన్ పీపుల్గా ఒక రియలైజేషన్ ఉండాలి. బ్లైండ్గా ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు. నీ దేశం ఎదుగుతుందా లేదా అనేది చూడు. ఎదుగుతుందా? ఇప్పుడు ఎక్కడ ఎదుగుతుంది? ఎదిగితే మళ్ళీ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఎందుకు అంత దిగజారిపోయింది? ఎందుకు మనం 4th ప్లేస్లో ఉన్నాం? కమ్యూనల్ రైట్స్ అంటే ఈ రిలీజియస్ ఫైట్స్లోనే వరల్డ్లోనే 4th ప్లేస్ ఎందుకు వచ్చింది అనేది ఇవన్నీ మనం క్రాస్ క్వశ్చన్ వెరిఫై చేసుకోవాలండి. జస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ ఫేవర్ అవ్వడము. మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే నువ్వు యాంటీ నేషనల్ అంటున్నారు. ఏంటండి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్? ఏ గవర్నమెంట్ అన్నారు? కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం, ఏ పార్టీ అయినా కానీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి ట్యాక్సులు కట్టే తీరుతారు. సో ట్యాక్స్ కట్టినప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ అడుగుతారు. తప్పు జరిగినప్పుడు అడుగుతారు, మీరు చెప్పండి ఇలా జరిగిందని, దట్స్ ఇట్. అంతేగాని దానికి ఆన్సర్ ఇవ్వకున్నట్లుగా నువ్వు యాంటీ నేషనల్, అది ఇది, నువ్వు ఆ రిలీజన్, నువ్వు ఈ రిలీజన్ వదిలిపెట్టేయండి సార్. ఇవన్నీ ఎందుకు? మనకి క్వశ్చన్ చేయండి. ఏ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే మనమే బాగా అవుతాం, మనమే బాగా అభివృద్ధి చెందుతాం కదా. సో అలాగండి, నేను సీజేపీకి సపోర్ట్ చేయను. వాళ్ళు ఏదో టెర్రర్ లింక్స్ ఉన్నాయంటున్నారు. గవర్నమెంట్ షుడ్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. చేస్తే వాళ్ళకి ఎవరు ఇంకా సపోర్ట్ చేయరు. నెక్స్ట్ ఏంటిది? పొలిటికల్ పార్టీ ఏదైతే బీజేపీ రూలింగ్ ఉందో ఎందుకు ఇంత వరస్ట్గా పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఉంది కంట్రీది? ఎందుకు మంది 4th లార్జెస్ట్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్లో ఉంది? తర్వాత లాస్ట్ది ఏంటిది? పాస్పోర్ట్ పోయింది. పాస్పోర్ట్ బాయా, రిలీజియన్ బాయా, వరల్డ్ పూరెస్ట్ కంట్రీ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ 4th లార్జెస్ట్ జీడిపి.
4th లార్జెస్ట్ జీడిపి ఉన్నప్పటికీ మన కంట్రీ పూరెస్ట్ ఎందుకు ఉంది? సో ఇవన్నీ గవర్నమెంట్ ఆన్సర్ చేయాలా. ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, ఇంప్రవైజ్ చేయాలా. ఇంప్రవైజ్ చేయట్లేదు, ఆన్సర్ చేయట్లేదు. సో న్యాచురల్గా ప్రజలకు అనేది అసహనం పెరిగిపోతుంది కదా. సో కైండ్లీ చూడండి, ఇవన్నీ చూసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు కదా వీడేంటి అనేది మైండ్లో పెట్టుకోకండి బాబు. నాలాగే మీరు కూడా ట్యాక్సులు కట్టాలా, నాలాగే మీరు కూడా వర్క్ చేసుకోవాలా, బ్రతకాల్సిందే. ఇంకా వేరేదైతే ఆప్షన్ లేదు. అర్థమవుతుందా? సో రియలైజ్, అనలైజ్, అంతే నేను అనేది. మీరు రియలైజ్ చేసుకోండి, ఒకసారి అనలైజ్ చేసుకోండి, దాని ప్రకారంగా వర్క్ చేస్తూ వెళ్ళండి. సో గవర్నమెంట్ని క్వశ్చన్, నేను గవర్నమెంట్కి ఫేవర్ కాదు, అట్లా సీజేపీకి ఫేవర్ కాదు. గవర్నమెంట్ షుడ్ ఎక్స్పోజ్ సీజేపీ, అది వాళ్ళ టెర్రర్ ఫండ్స్ అవన్నీ ఎక్స్పోజ్ చేయాలా. ఎక్స్పోజ్ చేయలేకపోతే దెన్ ఈ ఉద్రిక్తత ఇంకా ఎక్కువైపోతుంది. ప్లస్ గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి ఇవన్నీ. ఎందుకు మనం పాస్పోర్ట్ ర్యాంకింగ్లో అంత వీక్ ఉన్నాము? వరల్డ్స్ లార్జెస్ట్ పావర్టీ కంట్రీ ఎందుకు మనది అయింది? ప్రపంచంలోనే 4th పొజిషన్లో ఎందుకున్నాం ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్లోన? వరల్డ్ ప్రెస్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, అది 138 పొజిషన్కి ఎందుకున్నాము? ఇవన్నీ ఆన్సర్ చేస్తే కామన్ మ్యాన్కి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి, ఇంకా అది కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. దే విల్ అనలైజ్. మీరు ప్రెస్ మీటే పెట్టరు. ప్రెస్ మీట్ అంటే ఏదో పెద్ద, ఎన్ని సంవత్సరాలు అయిందో పిఎం మోదీజీ ప్రెస్ మీట్ పెట్టేసి. ఫైన్, ఇవన్నీ ఉంటాయి, కాస్త చూసుకోండి. మీరు కూడా ఏదన్నా షేర్ చేసేటప్పుడు కట్ అండ్ పేస్ట్ వీడియోస్ షేర్ చేయకండి. కంప్లీట్గా వీడియోస్ విని తర్వాత షేర్ చేయండి. ఎక్కడో వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్గా వెరిఫై చేయకోకున్నట్లుగా రాంగ్గా పోస్ట్ చేయొద్దండి. ఇది అందరికీ విన్నపము. సో దయచేసి ఏదైనా మీకు సోర్స్ వచ్చిందంటే దాన్ని క్రాస్ చెక్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ తర్వాత పోస్ట్ చేయండి. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. ఫైన్, మీరు దీన్ని ఎలాగ తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ మనము ట్యాక్సెస్ కడుతున్నాము, వీ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్, కాబట్టి నేను అడిగాను. నైదర్ ఎ సపోర్ట్ ఆఫ్ సీజేపీ, నైదర్ ఎ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, బట్ ఆల్ ఐ వాంట్ ఈస్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. సరేలేండి, ఇది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు అందరు సేఫ్గా ఉండండి. వెరిఫై చేసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. జై భారత్, జై జవాన్, జై కిసాన్.